హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ మనం ఇచ్చే ముందు ఏ పోస్ట్ని చూస్ చేసుకుంటే మనకి లైఫ్ లాంగ్ మనం ఇంత కష్టపడి చదివింది మనం మంచి పోస్ట్ కొట్టడానికి కోసమే, ఆ పోస్ట్ అనేది మన ప్రిఫరెన్స్లో ఫస్ట్ ఇచ్చుకోవడానికి బాగుంటుంది. నేను ఇప్పటి వరకు మున్సిపల్ కమిషనరు, డిప్యూటీ తహసీల్దారు, సబ్ రిజిస్టరు, అదేవిధంగా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టరు, ఏఎస్ఓ, సీనియర్ ఆడిటర్ ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జాబ్ ప్రొఫైల్స్ చాలామంది ఒక క్వశ్చన్ అడిగారు, ఏఎస్ఓ బెటరా లేకపోతే సీనియర్ ఆడిటర్ బెటరా అని అడిగారు. చూడండి, ఏఎస్ఓ అండ్ ఆల్సో సీనియర్ ఆడిటర్ రెండు కూడాను పీస్ఫుల్ పోస్టులు. కానీ మనకి ప్రమోషన్ ఆర్డర్లో చూసుకుంటే ఏఎస్ఓ అనేది కొంచెం ముందుగానే వస్తుంది, సీనియర్ ఆడిటర్ అనేది కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి సీనియర్ ఆడిటర్ కన్నా ఏఎస్ఓ అనేది ముందు ఇచ్చుకోవడం బెటర్. ఒకటే, కేవలం ప్రమోషన్ ఆర్డర్ బట్టి మనం ఏఎస్ఓ ముందు చెప్తున్నాం. రెండు కూడా పీస్ఫుల్ జాబ్, చాలా బాగుంటుంది. మహిళా అభ్యర్థులకైతే చాలా బాగుంటుంది. ఈరోజు పోస్ట్లో మనము చాలామంది అడిగారు, పంచాయతీ ఈ ఈఓపిఆర్ గురించి చాలామంది అడిగారు. ఒకసారి ఆ పోస్ట్ గురించి మనం క్లియర్గా ఇప్పుడు డిస్కస్ చేస్తాను. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మీకు పోస్ట్ నెంబర్ చూడండి, ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్లోని మీకు సీరియల్ నెంబర్ 6లో చూడండి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పిఆర్ అండ్ ఆర్డి ఇన్ ఏపీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సర్వీస్. పోస్ట్ నెంబర్ 6, కోడ్ నెంబర్ చూడండి 6. అందులో మీకు ఏముంది, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పిఆర్ అండ్ ఆర్డి ఇన్ ఏపీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సర్వీస్, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. క్లియర్గా చూడండి, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. మీకు ఏజ్ చూసినట్లయితే 18 to 42 ఇయర్స్. అయితే ఇక్కడ మీకు 2 పోస్టులు మాత్రమే శాలరీ అనేది ఎక్కువగా వస్తుందండి. అందులో ఒకటి ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పిఆర్ అండ్ అసిస్టెంట్ రిజిస్టర్ చూసినట్లయితే 45,830 అండి. 45,830 నుండి 1,30,580 రూపీస్ అండి. ఇది బేసిక్ శాలరీ. మీకు జాయిన్ అవ్వగానే 45,830 బేసిక్ శాలరీతో పాటుగా ఎలివెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు అరౌండ్ 60,000 ప్లస్ వస్తుందండి. నియర్లీ 65,000 ఇలా మీకు శాలరీ వస్తుంది. అయితే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని ఇది సింపుల్గా నేను ఈఓపిఆర్ అంటానండి. ప్రతిసారి ఎక్స్టెన్షన్ అలా కొంచెం ఉంటుంది. ఈఓపిఆర్ అనేది చూసినట్లయితే జోనల్ పోస్ట్ అండి. ఇది ఇక్కడ క్లియర్గా మీకు చూడండి, ఇది జోనల్ పోస్టు. అంటే మీ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీలో పోస్ట్ ఉందా లేదా అనేది మీరు క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 2 పోస్టులు ఉన్నాయి. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్లో ఓన్లీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనేవి 2 పోస్టులు అనేది, అది జోనల్ పోస్టు. తర్వాత చూసినట్లయితే ఇక్కడ మీకు ఇదంతా ఏంటంటే నాన్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు ఫ్రెష్ వేకెన్సీస్లో చూసినట్లయితే మీకు ఫ్రెష్ వేకెన్సీస్లో ఏమున్నాయి, ఫ్రెష్ వేకెన్సీస్లో ఆ పోస్ట్కి ఈ నోటిఫికేషన్లో ఆ పోస్ట్ లేదండి. మున్సిపల్ కమిషనరు, సబ్ రిజిస్టరు, డిప్యూటీ తహసీల్దారు, అసిస్టెంట్ ల్యాబరు, అసిస్టెంట్ రిజిస్టరు, ప్రొబేషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. అంటే ఇక్కడ క్లియర్గా చూడండి, మీకు ఓన్లీ ఈ నోటిఫికేషన్లో మీకు ఓన్లీ 2 పోస్టులు ఉన్నాయి, అవి ఎక్స్టెన్షన్ ఆఫీసర్. ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్లో మాత్రమే ఉంది, ఫ్రెష్ వేకెన్సీస్లో లేవు. నెక్స్ట్, ఎవరు ఎలిజిబుల్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూద్దాం. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని ఇక్కడ పోస్ట్ నెంబర్ 6 చూడండి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని పంచాయతీరాజ్ ఆర్డి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద యూజీసీ అండ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. అంటే ఎనీ డిగ్రీ ఉంటే చాలు, ఆ డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు ఈ పోస్ట్కి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరికును గ్రూప్ 2 మెయిన్స్ అయిపోయిన తర్వాత 1:2 రేషియోలో మీకు సిపిటి ఉంటుందండి. సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్. నేను బిఫోర్ వీడియోలో సిపిటి ఎలా ఉంటుంది, ఎన్ని మార్కులు రావాలని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది శాలరీ ఎంత, వాటి యొక్క ఇదేంటంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చెప్పాను. ఇప్పుడు తన యొక్క పాజిటివ్ పాయింట్స్ ఏంటి, పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి చూద్దాం. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రజా సేవలో ఉంటారండి, ప్రజల్లో గుర్తింపు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెగిటివ్ పాయింట్ చూసినట్టయితే దీనికి పొలిటికల్ ప్రెజర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. పొలిటికల్ ప్రెజర్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి మీకు
మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పొలిటికల్ ప్రెజర్ ఉన్న దగ్గర మీరు మీ ప్రకారం యాస్టిస్గా రూల్స్ అండ్ నామ్స్ ప్రకారంగా మీరు వర్క్ చేయనివ్వరు. ఎందుకంటే సమ్ పొలిటికల్ ప్రెజర్ ఇన్వాల్వ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పోస్ట్ యొక్క డ్యూటీ ఏంటి, సంక్షేమ పథకాలు అనేది ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకెళ్ళడం, అదేవిధంగా పంచాయతీ పరిధిలో ఉన్న త్రాగునీరు సమస్యల్ని మీరు పరిష్కరించడం, అదే హౌస్ ట్యాక్సెస్, నెక్స్ట్ వీధి దీపాల గురించి, అండ్ ఆల్సో పారిశుద్ధ్యం అంటే మీ పంచాయతీల్లో ఉన్న పారిశుద్ధ్యం గురించి, నెక్స్ట్ గ్రామ రిపోర్ట్ అంటే మీకు మీ పంచాయతీలో ఉన్న ఏవైనా మెరుగుపడ్డాయా, సమస్యలు సాల్వ్ చేస్తారా, అవన్నీ కూడా మీరు ఏం చేస్తారు అంటే వాళ్ళని డెవలప్మెంట్ చేసిన ఒక రిపోర్ట్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇవన్నీ ఫాలోఅప్ చేస్తారు. మీ కింద పంచాయతీ సెక్రటరీ సాయంతో ఈ సచివాలయం ఎంప్లాయీ వీళ్ళ సాయంతో మీరు ఏం చేస్తారంటే పంచాయతీలో ఉన్న అన్ని విధులను వీళ్ళతో ఫాలోఅప్ మీరే నేరుగా ఫర్ ఎగ్జాంపుల్ త్రాగునీరు సమస్య ఉందండి, ఒక ఎక్సెన్ ఊరిలో త్రాగునీరు సమస్య ఉంది, మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ త్రాగునీరు సమస్యను పరిష్కరించడం కానీ, లేదా విత్ హెల్ప్ పంచాయతీ సెక్రటరీ విత్ అక్కడ ఉన్న సిబ్బంది సహాయంతో మీరు ఆ పనిని కంప్లీట్ చేయడం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ పారిశుద్ధ్యం కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మీరే మీ అండర్లోనే ఉంటాయండి. ఇక్కడ చూసినట్లయితే మీకు పొలిటికల్ ప్రెజర్ అని చెప్పాను కానీ ప్రెసిడెంట్ మీకు గ్రామ స్థాయిలో ప్రెసిడెంట్, మండల స్థాయిలో ఎంపీటీసీ, జిల్లా స్థాయిలో జడ్పీటీసీ ఉంటారండి. వీటన్నిటికి ఏంటంటే పంచాయతీలో అధికారమే ఉంటుంది. కాబట్టి మీకు వర్క్ ప్రెజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, పొలిటికల్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి మీలో ఉండాలండి. ఎందుకంటే దీని లేజర్ టైం దొరుకుతుంది కానీ పర్టికులర్గా ఈ టైం టు ఈ టైం అని డ్యూటీ ఉండదండి. కాబట్టి మీకేంటంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే కొంచెం కాన్ఫిడెంట్గా, అదేవిధంగా మీకు ఈ జనాల మధ్యన ఉండాలి, జనాల్లో గుర్తింపు రావాలి, జనాలతో ఈ ప్రజాసేవలో ఉంటానన్న వాళ్ళకి ఈ పోస్ట్ అనేది సూటబుల్ అండి. లేదు నాకు హ్యాపీగా ఆఫీస్ టైమింగ్స్ కావాలి, ఎటువంటి మెంటల్ స్ట్రెస్ అవసరం లేదు, పొలిటికల్ ప్రెజర్ అవసరం లేదు అన్నవాళ్ళు ఏఎస్ఓ కానీ సబ్ రిజిస్టర్ కానీ వేరే పోస్ట్ని చూస్ చేసుకోండి. మహిళా అభ్యర్థులకు అయితే చూడండి, మహిళా అభ్యర్థులకి ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. ఇబ్బందిగా అంటే ఏం లేదండి, జస్ట్ పొలిటికల్ ప్రెజర్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా కొంచెం 30 మీకు ఏంటంటే మీ కింద చాలా ఎక్కువ వర్క్ ఉంటుందండి. ఆ వర్క్ అంతా మీరు వేరే వాళ్ళకి అలర్ట్ చేసుకుంటూ వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఆ వర్క్ని కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, ఒక స్కూల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తుంది చూడండి. ఒక స్కూల్లో ఒక ప్రిన్సిపల్ ఉంటారండి, హెడ్ మాస్టర్ ఉంటారండి. హెడ్ మాస్టర్ కింద చాలా ఎక్కువ మంది ఉంటారు. హెడ్ మాస్టర్ ఏం చేయాలి, ఆ స్కూల్ రిపోర్ట్ మొత్తం చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు ఉంటారండి, మీరు హెడ్ ఉంటారు, మీ కింద చాలామంది ఏంటంటే ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరినీ ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ మీరు ఒక వర్క్ని కంప్లీట్ చేయాలి. అంటే మీరే నేరుగా వర్క్ చేయవసరం ఉండదు, కానీ వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళని చక్కగా సామరస్యంగా ఇలా ఈ పని అంటే మీకు పంచాయతీల్లో చాలా పనులు ఉంటాయండి. ఆ పంచాయతీ విధుల్ని చక్కగా నిర్వర్తించడానికి ఆ పంచాయతీ సెక్రటరీ హెల్ప్ తీసుకోవడం, ఆ సచివాలయం సిబ్బంది హెల్ప్ తీసుకోవడం, అలా మీరు హెల్ప్ తీసుకొని ఆ పనిని అంతా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంపీటీసీలు, నెక్స్ట్ ఈ జడ్పీటీసీలు, నెక్స్ట్ ఈ పంచాయతీలు వీళ్ళు ఏంటంటే మీ 2 పొలిటికల్ ఏంటంటే ఊళ్ళో పార్టీస్ ఉంటాయి, ఆ పార్టీ ఈ పార్టీ అనుకొని మీకు పొలిటికల్ ప్రెజర్ సింపుల్గా ఏంటంటే పొలిటికల్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉన్న జాబ్ ఏంటంటే ఇదండి. ఇంకా డీటీ చూసినట్లయితే డిప్యూటీ తహసీల్దార్ కొంచెం మీ అంత ప్రెజర్ అంతా ఉండదండి, వాళ్ళకన్నా ప్రెజర్ ఈ పోస్ట్కి అనేది ఉంటుంది. అదేవిధంగా వీటి యొక్క డ్యూటీస్ కూడా మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ ఈఓపిఆర్ అంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నుండి మీకు ఏమవుతారంటే డిఎల్పిఓ వెళ్తారండి, డిఎల్పి నుండి డిటిపిఓ అవుతారు, తర్వాత అసిస్టెంట్ అవుతారు, తర్వాత నెక్స్ట్ డిప్యూటీ అవుతారు, తర్వాత జాయింట్, తర్వాత ఎడిషనల్, తర్వాత కమిషనర్, తర్వాత గవర్నమెంట్. ఓకేనా. అయితే ఇక్కడ మీకు చూడండి, మీకు ప్రమోషన్ కూడా చాలా లేటుగా వస్తుందండి. మీకు ప్రమోషన్ అనేది మీరు ఈ ఈఓపిఆర్ నుండి డిఎల్పిఓ అవ్వడానికి మీకు మినిమంగా 15 to 20 years టైం పడుతుందండి. 15 to 20 years టైం పడుతుంది మీకు ఈ ఈఓపిఆర్ నుండి మీరు డిఎల్పిఓ అవ్వడానికి. అదే డిటిపిఓ అనుకో, అది గ్రూప్ 1 పోస్ట్ అండి. డిటిపిఓ అనేది గ్రూప్ 1 పోస్టు, అది గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ద్వారా అది ఫిల్ చేస్తారు, అది ఇంకా బాగుంటుంది. దీనికన్నా మీ పై అధికారులు వాళ్ళు ఓకేనా, వాళ్ళ నుండి అక్కడ నుండి అసిస్టెంట్ అవుతారు, తర్వాత
తర్వాత జాయింట్, తర్వాత ఎడిషనల్, తర్వాత కమిషనర్. ఈ ఎడిషనల్ కమిషనర్ ఏంటంటే హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటాం కదండి. ఆ తర్వాత గవర్నమెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే కమిషనర్ వీళ్ళందరూ కూడా ఐఏఎస్ పోస్టులు అండి. అవి మీకు గ్రూప్ 2 ద్వారా ఫిల్అప్ చేసింది ఈ ఒకటే ఈఓపిఆర్, గ్రూప్ 1 ద్వారా చేసేది డిటిపిఓ. నెక్స్ట్ మీకు శాలరీ కూడా బాగా వస్తుందండి. జనరల్ డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. అయితే మీకు కొన్ని రిమోట్ ఏరియాలు ఉంటాయి. మీకు పంచాయతీలు అంటే చూడండి, అన్నీ సిటీస్లో కూడా రావు, అన్నీ డెవలప్డ్ ఏరియాస్ ఉండవు కదండి. మీకు రిమోట్ ఏరియాస్లో వచ్చింది అనుకోండి. రిమోట్ ఏరియాస్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు పిల్లల ఎడ్యుకేషన్ కానీ లేకపోతే కొంచెం రిమోట్ ఏరియాలో ఎలా ఉంటుందని మీకు అందరికీ తెలిసిందే. ఆ రిమోట్ ఏరియాలో వచ్చినప్పుడు మీరు కొంచెం కష్టపడవలసి ఉంటుంది. అంటే అక్కడ వర్క్ ప్రెజర్ అనేది ఎలా చూసుకుంటే వర్క్ ప్రెజర్ తగ్గుతుంది రిమోట్ ఏరియాలో. కానీ మీకు ఫెసిలిటీస్ అనేవి అంటే పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ పోస్ట్ అనేది ప్రమోషన్ రావడానికి మినిమం 15 to 20 years పడుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 25 years ఒక 25 years ఉందనుకోండి, మీకు ఇప్పుడు జాబ్ వచ్చింది అనుకోండి, 25 + 15 అంటే 40 years. అంటే మీకు సగం లైఫ్ అనేది ఏదో ఒక ప్లేస్లో, అక్కడ 40 years అంటే సగం 15 to 20 years అంటే ఒక ప్లేస్లో జరిగిపోతుంది. అంటే ఒక ప్లేస్లో మీరు ఉంటున్నారు. అక్కడ మీరు డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు ఏంటంటే ఒక మంచి ఏరియా ఉందనుకోండి, మీరు బాగా డెవలప్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ ఈ పోస్టు చేసుకుంటూ వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే కంప్లీట్లీ ప్రెజర్ అండి. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మీరు చూడండి, పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఇది ఓన్లీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఓన్లీ 2 ఉన్నాయి. అది జోనల్ వైజ్గా. ఓకేనా? ఆ జోనల్లో ఎన్ని పోస్ట్ ఓకే అది కూడా మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి ఏ జోన్లో ఆ 2 పోస్టులు కూడా ఏ జోన్లో ఉన్నాయో కూడా చూపిస్తాను. అది మీకు ఎందుకంటే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మీ జోన్లో పోస్ట్ లేకపోతే మీరు ప్రిఫరెన్స్ ఇచ్చినా మీకు ఏంటంటే జాబ్ రాదండి. కాబట్టి అది ఏ జోన్లో ఉందో ఆ పోస్ట్ని ఆ జోన్ వైజ్గా చూసుకొని మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. అయితే ఇంకా చాలామంది అడుగుతున్నారు పోస్ట్ ప్రిఫరెన్స్ ఓపెన్ అయ్యిందా లేదంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదండి. మీకు మెయిన్స్ ఎగ్జామ్ ముందు ఇది ఓపెన్ అవుతుంది. చూడండి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అండ్ ఏపీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ క్లియర్గా చూసినట్లయితే జోనల్ పోస్ట్ అండి. ఓసీ కమ్యూనిటీ అంటే ఓపెన్లో ఉన్నట్లేదండి. జోన్ 1లో ఉందండి లోకల్, అది ఎవరైనా కొట్టుకోవచ్చు. ఈ జోన్ ఆ జోన్ అనే లేదండి, ఓపెన్ జోన్లో ఉంది కాబట్టి లోకల్ అంట. ఓకే, ఓసీలో ఉంది అంటే బీసీఏ, బీసీబీ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ అని ఏదంటే ఎవరైనా ఆ పోస్ట్కి అప్లై చేసి మీరు కొట్టవచ్చు. అదేవిధంగా జోన్ 4లో చూసినట్లయితే ఓపెన్ జోన్లో ఉందండి. ఈ ఓపెన్ జోన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఎవరైనా ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. అయితే ఒక పోస్ట్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఓవరాల్గా ఎన్ని ఓపెన్ జోన్లో ఒకటి, లోకల్ జోన్లో ఒకటి, ఓవరాల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి? మీకు 2 పోస్టులు ఉన్నాయి. ఇక చూడండి, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అందులో ఉమెన్కి చూడండి, ఇందులో 2 పోస్టులు ఉన్నాయి. అందులో ఓసీలో 1 పోస్ట్ ఉంది కదండి, అది ఓపెన్ కేటగిరీలో ఉన్నది ఓన్లీ మహిళా అభ్యర్థులకి. ఇక్కడ ఉమెన్ అని ఇచ్చారు. సో మెన్ క్యాండిడేట్స్ ఎవరు కూడా దానికి ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే ఓపెన్లో ఓసీ 1 ఓపెన్ ఉమెన్ క్యాండిడేట్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు వెర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ కూడా చాలా క్రూషియల్. అది మీకు బిఫోర్ వీడియోస్లో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. వెర్టికల్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది, హారిజాంటల్ రిజర్వేషన్ ఎలా ఉంటుందని. సో ఇది ఓవరాల్గా మీకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని ఏపీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి మన ప్లేలిస్ట్లో కంప్లీట్ ఈ గ్రూప్ 2 జాబ్ ఇన్ఫర్మేషన్, జాబ్ ప్రొఫైల్స్, శాలరీస్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఆ ప్లేలిస్ట్లో 1 by 1 క్లియర్గా ప్రతి పోస్ట్ చూడండి. చూసిన తర్వాత మీకు సూటబుల్గా ఏ పోస్ట్ ఉంటుందో ఆ పోస్ట్ని మీరు చూస్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్. జై హింద్.